ఎంత ఇల్లు ఉన్నా సరిపోదు. విల్లా విల్లా 2 కోట్లు పెట్టి కొనేటప్పుడు వీళ్ళ జీతాలు కలిపితే 2 లక్షలు కూడా లేవు. అక్కడి నుంచి ఈఎంఐ ప్రతి నెల తద్దినం ఇది. మొత్తం సంపద అయిపోయింది. నీకు 2 లక్షల జీతం వచ్చినమాట నిజమే మిత్రమా, 1,50,000 ఈఎంఐలకి పోయి ఇంకా 50,000తో ఏం చేస్తావు ఇక్కడ? ఈలోపు అనారోగ్యం వచ్చింది, అయిపోయింది, ఆసుపత్రికి వెళ్ళి అయిపోయింది, 2 ఎకరాలు అమ్మేయమన్నాడు. ఇవన్నీ ఊహించాలి. మనం నిజంగా 2 కోట్లు పెట్టి ఇల్లు కొనాలంటే 1,50,00,000 మన దగ్గర క్యాష్ ఉంటే కొనాలండి, లేదా కొనకూడదు. 25 లక్షలు కూడా లేదు మన దగ్గర. ఇది పెట్టేసి మిగిలినంతా బ్యాంకులో పెట్టేసి మొత్తం ఈఎంఐ అంటే ఎవడు మాసికం ఇంట్లో వాడే పెట్టుకోవడం, అదే ఈఎంఐ తెచ్చి పెట్టుకుంటున్నామండి వేళ. దీనికి మళ్ళీ రుణ యాప్లా, రోజు పేపర్లో వార్తల కడుపు తరుక్కుపోతాం చూస్తుండే. రుణ యాప్ప, నువ్వు బీటెక్ చదువుతావు, ఎంటెక్ చదువుతావు, నీ బుర్ర ఏమైందో, ఎలా పడ్డావు దాంట్లో? వాడెవడో అప్పిస్తానంటే నీకేమైనా మేనత్త కొడుకా? సామాజిక విషయాలు ఎందుకు నేను జోడిస్తానంటేనమ్మా, కడుపు తరుక్కుపోయి ఈ ఆధ్యాత్మిక తత్వం ప్రజలకు తెలిస్తే ప్రజలని బాధలు పడరు కదా అని ఒకే ఒక్క ఆలోచన.